వెల్కమ్ టు గ్లోబల్ ఛానల్ జయంతి అమినిశెట్టి టిప్ అండ్ కుకింగ్ ఛానల్కి స్వాగతం. పచ్చి అరటికాయ ఆరోగ్య ప్రయోజనాలు తెలిస్తే ఆశ్చర్యపోవాల్సిందే. ఇందులో పొటాషియం, ఫైబరు, విటమిన్ సి, విటమిన్ 6, B6 వంటి ఉండి విరోచనాలు, దగ్గు అన్నిటికీ మంచిది. ఇప్పుడు మనం ఈరోజు పచ్చి అరటికాయ పులుసు చేసుకుంటాం. చేపల కూర కన్నా సూపర్ టేస్టీగా ఉంటుంది. మొదట పచ్చి అరటికాయలు పై తొక్కు అంతా తీసేసి చేపలాగా చేసుకోవాలా. చేప ముక్కలాగా కోసేసుకొని కాసిన్ని నీళ్లు పోసి దాంట్లో ఉప్పేసి ఈ ముక్కలన్నీ దానిలో వేయాలా, ఎందుకంటే నల్లగా అయిపోతాయి కదా. తర్వాత పొయ్యి మీద కళాయి పెట్టి దానిలో తగినంత ఆయిల్ వేసి ఆవాలు, మెంతులు, జీలకర్ర, కట్ చేసిన ఎండుమిర్చి వేసి అవి చిటపటలాడిన తర్వాత తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు వేసి అవి వేగిన తర్వాత దాంట్లోకి తరిగిన టమోటాలు, తరిగిన పచ్చిమిర్చి వేసి అవి బాగా మగ్గాలండి. అవి మగ్గేసిన తర్వాత ఆ కరివేపాకు వేయాలి. కరివేపాకు వేసినాక టమోటా మెత్తబడాలి. బాగా మెత్తబడినాక మనం తర్వాత ఇది ఉప్పు రుచికి తగినంత ఉప్పు, పసుపు, తగినంత కారం, ధనియాల పొడి ఇవన్నీ వేసేసుకుని మొత్తం కలుపుకోవాలా. కలుపుకున్న తర్వాత ఈ కోసి పెట్టుకున్నాం, కట్ చేసి పెట్టుకుని నీళ్ళలో వేసుకున్నాం చూడండి, అవి ముక్కలు ఆ ముక్కలన్నీ వేసేసేయాలి. ఆ ముక్కలు వేసేసి మొత్తం కలుపుకొని దాంట్లో మనం చింతపండు, నిమ్మకాయ సైజు చింతపండు కలుపుకొని గుజ్జు చేసుకున్నాము. గుజ్జు చేసుకున్నాక అంతాను ఒత్తుకొని గుజ్జు చేసుకున్నాక ఆ చింతపండు పులుసు పోయాలా. ఆ చింతపండు పులుసు పోసేసి తర్వాత దానిపై మొత్తం కలిపేసి దానిపైన మూత పెట్టేసేయాలా. మూత పెట్టేసిన తర్వాత ఒక 10 నిమిషాలు మంట మంచి మీడియం సైజులో మంట పెట్టేసి తర్వాత 10 నిమిషాలు జరిగిన తర్వాత మూత తీసేసేయాలి. మూత తీసి గుమ్మగుమ్మలాడే అరటికాయ పులుసు రెడీ. చేపల పులుసు కన్నా సూపర్ టేస్టీగా ఉంటుంది. ఈ చేపల పులుసు కన్నా ఇంకా బాగుంటుందండి దీంట్లో. ఇది కానీ అన్నంలో కానీ, చపాతీలో కానీ, పూరీలో కానీ, దేనిలోకైనా వేసుకుంటే వేడేడు అన్నం వేసుకుని చేపల పులుసు వేసుకున్నంత అనుభూతి మనకు కలుగుతుంది. ఈ అరటికాయ పులుసు ఏందిలే పచ్చటికాయ ఏందిలే అని తీసి ఈజీగా పడేయకండి. పచ్చటికాయ అంత పులుసు అంత సూపర్ టేస్ట్. తర్వాత కొత్తిమీర కట్ చేసి దానిలో వేసేసుకోవాలా. కొత్తిమీర వేసుకొని అరటికాయ ఆహారం బాగా చేసుకోవటం వలన మనకి దగ్గు, జలుబు అన్నీ తగ్గిపోతాయి. జీర్ణ వ్యవస్థ కూడా మెరుగుపరగద్ది. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.